హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు గోరుచిక్కుళ్ళు కర్రీ చేస్తున్నాను. ఇది నా స్టైల్లో, నా ఇంట్లో. మరి వీడియోలోకి వెళ్ళిపోద్దామా? ఇంకా సరే, నీళ్ళు పెట్టుకుని కొంచెం ఉప్పు వేసుకుని ముందైతే చిక్కుడుకాయలను అయితే ఉడకపెట్టుకోవాలండి, ఎందుకంటే గట్టిగా ఉంటాయి కాబట్టి. తర్వాత ఇలా 4 ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు అయితే కట్ చేసుకోండి చిన్నగా. దాంతోపాటు 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని, తర్వాత టమాటా కాయలు తర్వాత కట్ చేసుకుని, ఇది పెనంలో ఆయిల్ అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకుని, దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుని ఇలాగా మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఎక్కువ వేసుకున్నాను, మీకు కావాలంటే తక్కువ వేసుకోండి. తర్వాత చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి. తర్వాత టమాటాకాయలు వేసుకుని, టమాటాకాయలు కూడా మగ్గిన తర్వాత మూత పెట్టేసి కొత్తిమీర కొంచెం వేసుకున్నాను. కొత్తిమీర ఉడికినప్పుడు వేసుకున్న, లాస్ట్లో వేసుకున్న టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. తర్వాత ఇలాగా నీళ్ళని వంపేసుకుని ఇలా గోరుచిక్కుల్ని పెట్టుకుని అంగడి కొంచెం పసుపు, నాకైతే ఇలాగ అంచనా తెలుసండి, అందుకని అలాగే వేసుకుంటాను నేను. నాకైతే అలాగే అంచనా తెలుసండి, అందుకే అలా వేసుకుంటాను. దాని తర్వాత సాల్ట్ వేసుకుని, దాని తర్వాత టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసుకున్నాను. తర్వాత కలుపుకొని అలాగా కొంచెంసేపు ఉంచిన తర్వాత చూడండి, ఈ విధంగా మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. తర్వాత కారం అయితే వేసుకున్నాను, 1 స్పూను వేసుకున్నానండి. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకొని వాటర్ అయితే పోసుకున్నాను. చూడండి ఎలా అయితే ఉడికిందో, ఉడికిపోయింది. మళ్ళీ నీటిలో ఉడికించుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను, అంటే ఇలా కర్రీలో కూడా ఉడికినా కూడా చాలా బాగుంటుంది. అందుకే 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను, చూసేయండి. తర్వాత ఇలాగా చూడండి ఎంత బబుల్స్ లాగా పైకి ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి చూడండి, ఇలా చాలా బాగుంది కదా. మూత అయితే పెట్టేసి చూడండి, మూత తీసినప్పుడు వేడి వేడి గోరుచిక్కుడు ఆంధ్ర స్టైల్లో, గోదావరి వాళ్ళు వండుకునే స్టైల్లో, నా ఇంట్లో నా స్టైల్లో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను కదా. సబ్స్క్రైబ్ చేసుకుంటే అంటే ఆంధ్రాలో చాలామంది చాలా రకరకాలుగా స్టైల్లో చేసుకుంటారు. ఇది నా స్టైల్ అయితే చేస్తున్నాను. ఇలా నచ్చితే ఇలా చేసుకుంటారు కదా, ఎలా కావాలంటే అలా ఇలా నచ్చితే అలాగా చేసుకోవడానికి బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా టేస్ట్ చేస్తే, ఇలా నచ్చితే ఇలా కూడా చేసుకుంటారు కదా. సరే చూడండి, ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్ ఇంకా స్టాప్ అయితే చేస్తాను. కూర అయితే కొంచెం సేపు అలానే కలిపి స్టాప్ చేసిన తర్వాత వేడి వేడి అన్నంలో ఇలా గోరుచిక్కుడుగా కూర వేసుకొని తింటే వావ్ అనవలసిందే. తప్పనిసరిగా మీ ఇంట్లో మాత్రం ట్రై చేసుకోండి. చూడండి, ఇలా దాంట్లో లాస్ట్లో కొత్తిమీర అయితే వేసి ఫినిషింగ్ టచ్ అనమాట. ఇలా అయితే అయిన తర్వాత ఆపేసుకున్నానండి. చూడండి దగ్గర నుంచి ఎంత బాగా కనిపిస్తుందో, వావ్ కలర్ఫుల్గా ఉంది కదా. సరే, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా వేడి అన్నంలో నేనైతే వేసుకుని అయితే తిన్నాను. అదే కలుపుకుంటున్నాను, వేడిగా ఉంది కదా, కలిపాను. చిక్కుడుగా ఉడికిందా లేదా అని ఒకటి తినైతే చూసాను, చాలా బాగా అయితే ఉడికింది, చాలా బాగుందండి. వెరీ టేస్టీ గోరుచిక్కుల కూర. మరి మీ స్టైల్లో ఎలా చేసుకుంటారో
కామెంట్ అయితే చేయండి. ఓకేనా? బాయ్. అందరికీ గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.